కాబట్టి హూ రిజాయిస్ టు డూ ఈవిల్ అండ్ డిలైట్ ఇన్ ద ఫ్రోవర్డ్నెస్ ఆఫ్ ది వికెడ్. కాబట్టి కూటమిగా వారు సంతోషించుచు, ఉల్లాసించుచు, ఉత్సాహించుచు వారు ఆ కీడు కార్యము చేయుదురు. కాబట్టి వారు నడుచు త్రోవలు వంకర్వి, అవి కుటిలమైనవి, ఆ కుటిల వర్తన కలిగిన ఆ యొక్క బ్రతుకులవి. కాబట్టి అట్టివారు వారి యొక్క మార్గములు, వారు యథార్థమైన కార్యములు చేయుటకు వారు ఏమాత్రం ఇష్టపడరు. కాబట్టి అట్టివారిని తప్పించుకొనుట చాలా కష్టమైన పనే కష్టమైనప్పటికీ కూడా ప్రభు అనుగ్రహించిన బుద్ధి, వివేకము, తెలివి, జ్ఞానము మనల్ని భద్రపరుస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది అని దేవుని యొక్క లేఖనాలు సామెతలు 2వ అధ్యాయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఇట్టి జ్ఞానము సంపాదించుకొనుటకు, ఇటు బుద్ధి సంపాదించుకొనుటకు, ఇటు తెలివి వివేచన కలిగి ఉండుటకు ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించుకొని ఆ ప్రభు యొక్క ప్రసన్నత కలిగిన ఆయన ఆత్మ రూపి అయిన ప్రభువు మన హృదయములు వసిస్తే మనకు సమస్తమైన జ్ఞానము, సంపద మన జీవితంలో నిండారుగా ఉంటుంది. కాబట్టి యవనస్తులకు దేవుని యొక్క జ్ఞానం కావాలి, పెద్దవారికి కావాలి, మరి కుటుంబీకులు, తల్లిదండ్రులు అందరూ కూడా కావాలి, అందరికీ కావాలి. ఈ జ్ఞానము కావాలి, బుద్ధి కావాలి, వివేచన కావాలి. కాబట్టి నిత్యము కూడా వీటిని మనం పొంది ఉండుటకు, కలిగి ఉండుటకు నిత్యము ఆ ప్రభు సన్నిధిలో మనం భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు ప్రభు నిండుగా ఇస్తాడు. అందువల్ల మన బ్రతుకు ఎక్కడ ఇరుకున పడదు, శత్రువుల చేతిలో చిక్కవు. కాబట్టి సంరక్షించుటకు అవి రెడీగా ఆయుధాల్లాగా మన బ్రతుకులో పనిచేస్తాయి. కాబట్టి అట్టి అలంకరణ, అటువంటి ఉన్నతమైన ఈ గుణలక్షణములను ప్రభు వద్ద నుండి పొందుకొనుటకు నువ్వు ఆయత్తపడితే నీవు ఎంతగా భద్రపరచుకోగలవో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.